అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మీకు కొన్ని ఎక్స్పెరిమెంటల్ డ్రాయింగ్స్ అండ్ ప్యాటర్న్ డ్రాయింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ వాటిలోని డిఫరెంట్ వెరైటీస్, మార్కెట్ వాల్యూస్ని నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంటల్ డ్రాయింగ్ అంటే ఏంటి? ఎక్స్పెరిమెంటల్ డ్రాయింగ్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా ఒక కాయిన్ రిలీజ్ చేసే ముందు దాని డిజైన్ని ప్రిపేర్ చేస్తారంటే ఆ డిజైన్ ప్రిపేర్ చేసి ఆర్బీఐకి పంపిస్తారు. అది ఆర్బీఐ అప్రూవల్ చేసిన తర్వాత ఆ ప్యాటర్న్ డ్రాయింగ్ ఏదైతే అప్రూవ్ అవుతుందో ఆ ప్యాటర్న్తో మనకి కాయిన్స్ ప్రింట్ చేసి పంపిస్తారండి. అలాంటి కొన్ని ప్యాటర్న్ డ్రాయింగ్స్ బయట కలెక్టర్స్ ఆప్షన్స్లో వాటిల్లో పర్చేస్ చేసి తీసుకుంటారండి. అలా పర్చేస్ చేసిన వాటిని ఇట్లా మన సర్క్యులేషన్స్లోకి రావు, అంటే కలెక్టర్స్ దగ్గరే ఉండిపోతాయండి ఆ కాయిన్స్. వాటి వాల్యుయేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ వాల్యుయేషన్స్ ఉంటాయండి వాటిల్లో. అందులోని కొన్ని కాయిన్స్ని నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ₹1 ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అండి. ఇది 2010 బాంబే మింట్ నుంచి ప్రిపేర్ అయిన ఒక ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అండి. ఈ కాయిన్ను మీరు కరెక్ట్గా గమనిస్తే ఇది ఫ్లోరల్ డిజైన్ కాయిన్ అంటామండి. పైన చూడండి రూపియా అని ఉంది అండ్ ఈఎక్స్పిటి ఇక్కడ, అండ్ వెనక సైడ్ కూడా ఈఎక్స్పిటి. సో ఈ కాయిన్ రెగ్యులర్ డిజైన్కి వచ్చేటప్పటికి, అంటే మన రెగ్యులర్ సర్క్యులేషన్ డిజైన్కి వచ్చేటప్పటికి ఇలా ఫైనల్గా వచ్చిందండి. మీరు గమనించండి, ఇక్కడ రూపియా సింబల్ వచ్చింది, బట్ డిజైన్లో ప్యాటర్న్ డిజైన్లో మాత్రం ఇక్కడ రూపియా అని మాత్రం రాస్తున్నారండి. ఇది రూపియా సింబల్ వచ్చింది. సో అండ్ ఇక్కడ ₹1 పెద్దదిగా ఉంది, ఇవి 1 చిన్నగా ఉంది, అండ్ రూపియా అని చెప్పి కింద రాస్తున్నారండి. మనకి రెగ్యులర్ డిజైన్లోకి వచ్చేటప్పటికి రాలేదు. సో ఈ ప్యాటర్న్ డిజైన్ చేసి అప్రూవ్ అయింది మాత్రం ఇది ప్యాటర్న్ అండి. సో అప్రూవ్ అవడం వల్ల ఈ ప్యాటర్న్ సర్క్యులేషన్లోకి వచ్చింది, ఈ ప్యాటర్న్ సర్క్యులేషన్లోకి రాలేదండి. సో చూస్తున్నారు కదా. సో ఇలాంటి ప్యాటర్న్స్ని ఎక్స్పెరిమెంటల్ డ్రాయింగ్స్ అంటాం, లేదా కొన్ని కాయిన్స్ ఉంటాయండి అవి ప్యాటర్న్ డ్రాయింగ్స్ అంటాం. ఆ ప్యాటర్న్ డ్రాయింగ్స్ అప్రూవ్ అవ్వండి. అలాంటి కాయిన్ కూడా చూపిస్తాను, ముందు వీడియోలో చూపిస్తానండి. ఇంకా ఇది ₹1 ప్యాటర్న్ డ్రాయింగ్ అండి. ఇది ఎక్స్పెరిమెంటల్ డ్రాయింగ్, ఇది నార్మల్ రెగ్యులర్ కాయిన్. సో ఇప్పుడు ₹2 కాయిన్ ఒకటి ఉందండి, అలాగే సేమ్ ఫ్లోరల్ డిజైన్లో. ఇప్పుడు మీరు చూస్తుంది ₹2 కాయిన్. ఇది ఎక్స్పెరిమెంటల్ కాయిన్లో హైదరాబాద్ మింట్ 2010 హైదరాబాద్ మింట్ కాయిన్ అండి ఇది. దీని మార్కెట్ వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 వరకు దీని ప్రైస్ ఉందండి. అండ్ ఇది ఫైనల్గా అప్రూవ్ అయిన ప్యాటర్న్ మాత్రం ఇదండి. సో ఇక్కడ కూడా సేమ్ రూపియా సింబల్ డిఫరెన్స్ చూసారు కదండి. ఈ రూపీస్ అండ్ ఈ పైన రూపియా, ఇవి మన రెగ్యులర్ సర్క్యులేషన్ డ్రాయింగ్లో కూడా సింబల్ వచ్చిందండి, అండ్ కింద రూపియా అనేది రాలేదు. సో ఇది ₹2 ప్యాటర్న్ ఎక్స్పెరిమెంటల్ డ్రాయింగ్ అండి. దీని మార్కెట్ వాల్యుయేషన్ 60 వరకు ఉంది, 6 to 70 ఉందండి. అండ్ ఇవి ఓన్లీ ఆప్షన్స్ అండ్ కలెక్టర్స్ దగ్గర మాత్రమే దొరుకుతాయండి. రెగ్యులర్ సర్క్యులేషన్లో ఈ కాయిన్స్ దొరకవు. అండ్ తర్వాత ₹2లోని ఇంకొక డిఫరెంట్ వెరైటీ అండి. దీన్ని మనం నేషనల్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్ అంటాము. ఈ కాయిన్ పాత ₹2 కాయిన్ అండి, కాపర్ నికల్ కాయిన్ ఇది. ఓకే, ఈ ప్యాటర్న్ డిజైన్ కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ ప్యాటర్న్ దాంట్లో వచ్చిందండి. బట్ దీంట్లో ఒక డిఫరెంట్ ఇది ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన సర్క్యులేషన్లో వచ్చింది కాపర్ నికల్ కాయిన్ అండి. ఇది కాపర్ నికల్ కాయిన్, ఇది మ్యాగ్నెట్ కాదు, కాపర్ నికల్ కాబట్టి ఇది మ్యాగ్నెట్తో అంటుకోదు. బట్ ఈ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెట్కి అంటుకుంటుందండి. ఇది ఒక ఓఎంఎస్ కాయిన్ కూడా, అంటే ఇది మోస్ట్ ఆఫ్ ఇది స్టీల్ కాయిన్తో అయి ఉంటుందండి, అందుకోసం ఇది మ్యాగ్నెట్తో అంటుకుంటుంది. ఇదొక ప్యాటర్న్ అండి. సో బట్ ఇది రెగ్యులర్ సర్క్యులేషన్లోకి రాలేదు. ఇది ఈ ప్యాటర్న్లో, అంటే ఈ డిజైన్లో కాయిన్ వచ్చింది, బట్ అల్యూమినియం కాయిన్ వచ్చిందండి, కాపర్ నికల్ కాయిన్ వచ్చిందండి. బట్ ఏదైతే అనుకున్నారో ప్యాటర్న్, ఆ ప్యాటర్న్లో అయితే ఈ కాయిన్ బయటికి రాలేదండి. సో బట్ డిజైన్ అదే డిజైన్తో కాయిన్ బయటకు వచ్చిందండి. బట్ ఇది రెగ్యులర్గా రావాల్సిన మెటల్తో అయితే రాలేదండి. మెటల్ కంపోజిషన్ వేరే కంపోజిషన్తో రిలీజ్ చేశారు. సో ఇది ఒక ప్యాటర్న్ కాయిన్ అండి. 2004 కాయిన్ హైదరాబాద్, అండ్ 2004 హైదరాబాద్ నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ రేర్ కాయిన్ అండి. ఇది ఒక ప్యాటర్న్ కాయిన్ అవడం వల్ల దీని వాల్యూ కూడా మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ, కరెంట్ మార్కెట్ వాల్యూ 20 నుంచి 25,000 వరకు దీని కరెంట్ మార్కెట్ వాల్యూ ఉందండి. సో ఇది ₹2లోని ఒక ప్యాటర్న్ కాయిన్. సో ఎక్స్పెరిమెంటాలిటీ, ప్యాటర్న్టీ అర్థమైంది కదండి. ఎక్స్పెరిమెంటల్ ఒక కాయిన్ ఏదైతే డిజైన్ వచ్చి ఆ డిజైన్తో బయటకు వస్తుందో దాన్ని ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అంటాం. డిఫరెంట్ కాయిన్తో వస్తే, డిఫరెంట్ ప్యాటర్న్తో వస్తే దాన్ని ప్యాటర్న్ కాయిన్ అంటామండి. సో ఇప్పుడు మీకు ₹5లోని ఒక ప్యాటర్న్ కాయిన్ చూపిస్తానండి.
ఇప్పుడు మీరు చూస్తుంది 5 రూపీస్ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అండి. ఇది బ్రాస్ కాయిన్ 2016 బాంబే మింట్ హైదరాబాద్ మింట్ కాయిన్, బాంబే మింట్ కాయిన్ అండి ఇది. అండ్ ఇది సర్క్యులేషన్లో వచ్చిన కాయిన్, ఇది ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అండి. చూసారు కదా, ఇది 5 రూపీస్ ఎక్స్పెరిమెంటల్ కాయిన్. ఇప్పటి వరకు చూపించిన అన్ని కాయిన్స్లో కల్లా వాల్యుయేషన్ ఎక్కువ ఉన్న కాయిన్ 5 రూపీస్ 10 రూపీస్ అనండి. ఇది ఈ మార్కెట్ వాల్యుయేషన్లో ఈ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ ఏదైతే ఉందో ఇది మార్కెట్ వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ 30,000 దాకా ఉందండి ఈ కాయిన్, ఈ ఎక్స్పెరిమెంటల్ కాయిన్కి. చూసారు కదా, ఇది రెగ్యులర్ కాయిన్, ఇది ఎక్స్పెరిమెంటల్ కాయిన్. ఓకే, సో ఈ 5 రూపీస్ ప్యాటర్న్ కాయిన్ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అప్రాక్సిమేట్లీ వీటి మార్కెట్ వాల్యుయేషన్ అయితే 30,000 వరకు ఉందండి. అండ్ తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంటల్ కాయిన్ 10 రూపీస్ కాయిన్ అండి. సో మనం ఈ 10 రేస్ కాయిన్ ఏదైతే ఉందో 10 రేస్ అని పిలుస్తారండి వీటిని, ఇవి ఉన్నాయి కదా, వీటిని రేస్ అని పిలుస్తారు. 10 రేస్ కాయిన్ అండి ఇది. బట్ ఇనిషియల్గా ఎక్స్పెరిమెంటల్ కాయిన్ ఏదైతే ప్యాటర్న్ ప్రిపేర్ చేశారో ఇది సింగిల్ మెటల్ అండి, బ్రాస్తో ప్రిపేర్ అయిన కాయిన్ ఇది. బట్ అల్టిమేట్గా దాని అప్రూవల్ బయటకు వచ్చి ఆ ప్యాటర్న్ డిజైన్ బయటకు వచ్చింది మాత్రం బయోమెటల్ కాయిన్ అయిందండి. ఒకటి స్టీల్ అండ్ బ్రాస్ రెండు మిక్స్ అయి ఉండే కాయిన్ అండి ఇది, మనకి సర్క్యులేషన్లోకి వచ్చింది. బట్ ఈ ఎక్స్పెరిమెంటల్ అనుకున్నది అయితే ప్యాటర్న్ డిజైన్ చేసింది అయితే సింగిల్ మెటల్ కాయిన్ అండి, ఇది బ్రాస్ మెటల్తో ప్రిపేర్ అయిన కాయిన్. సో ఇది కూడా చాలా లో మింటేజ్ కాయిన్స్ అండి. ఇవి ఏ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ అయినా బేసిక్గా చాలా లో మింటేజ్ ఉంటుంది, అందువల్ల వీటి రేట్లు కూడా ఎక్కువ ఉంటాయండి. ఈ 10 రూపీస్ కాయిన్ ఎక్స్పెరిమెంటల్ కాయిన్ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్లీ 35,000 to 40,000 ఉందండి మార్కెట్లో. దీని వాల్యుయేషన్ కలెక్టర్ అండ్ ఆ కాయిన్ కండిషన్ని బట్టి ఆ వాల్యుయేషన్ అయితే చేంజ్ అవుతుంది. సో దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ 40,000 ఉందండి 10 రూపీస్ కాయిన్. సో ఇవండి ఎక్స్పెరిమెంటల్ కాయిన్స్లోని నా దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్లోని కాయిన్స్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.